E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. నాగపూర్ వేదికగా కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం. సంపదను ప్రజలకు అంకితం చేయడం కోసమే ప్రజాపాలన బట్టి విక్రమార్క. ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల ఫామ్లతో కొత్త దందాకు తెర. ఇదేంటని ప్రశ్నిస్తున్న పేదలు. ఏపీలోని అన్ని వ్యవస్థలు బస్టు పట్టాయి చంద్రబాబు. ప్రభుత్వ వైఫల్యాలపై బుక్ రిలీజ్ చేసిన ఏపీ టీడీపీ నేత అచ్చెన్నాయుడు. అభయహస్తంలో పైరవీలకు అవకాశం లేదు పొన్నం. సమ్మె బాట పట్టిన వాలంటీర్లపై జగన్ సర్కారు ఉక్కుపాదం. నేడు కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం హమ్ తయార్ హై నినాదంతో నేడు నాగపూర్లో భారీ సభ జరగనుంది. నాగపూర్ సభకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి నేతలు హాజరు కానున్నారు. అసలు నాగపూర్లోనే కాంగ్రెస్ సభ నిర్వహించడానికి కారణాలు చాలా ఉన్నాయి. బీజేపీ సిద్ధాంతంతో మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కి ప్రధాన కేంద్రంగా నాగపూర్ నిర్ణయం తెలిసిందే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ 1959లో నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఏఐసిసి చీఫ్గా ఇందిరాగాంధీ ఎన్నికయ్యారు. చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతంలో ఈసారి ఎన్నికల సంసిద్ధత సభను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం తమది కాదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పారు. కోరి కొట్లాడి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, జీవితాల్లో వెలుగు నింపుకోవటం కోసం, ఉద్యోగాలు తెచ్చుకోవటం కోసం, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత 10 ఏళ్లుగా వాటిని పొందలేక, చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతా ఉంటే ఆ లక్ష్యాలను నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం, ప్రజా ప్రభుత్వాన్ని ఇస్తాం, ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది, పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరినీ ఒప్పించి మీ మనసులు గెలిచి మీ అందరి ఆశీర్వచనంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి అంకితం ఇస్తూ చెప్పిన 6 గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజు అయినటువంటి 28వ తారీఖు నాడు ఈరోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కానే కాదు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వం ఇది. చాలా మంది ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పేద ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, 6 గ్యారంటీలు అందకుండా ఉంటే మాలాగనే 10 సంవత్సరాలు మేమిచ్చిన హామీలు చేయకుండా ఉంటే బాగుండని కోరుకుంటూ ఉన్నారు. ఇల్లు ఇస్తా అని చెప్తే ఇల్లు అడుగుదామని పోతే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. ఉద్యోగం రాలేదని అడిగితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, వేధిస్తా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం నుంచి విమోచన కల్పించి ఇందిరమ్మ రాజ్యాన్ని తేండి మీకు అండగా ఉంటామని అడుగడుగున నా పాదయాత్ర సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించి పంపించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నటువంటి మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పాలనని, ఈ సంపదని ప్రజలకి అంకితం చేయటం కోసమే ఈ ప్రజాపాలన. ఈ ప్రభుత్వం ఒక్క వర్గానికో ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం అందరిది, అందరి కోసం చేస్తాం. గత ప్రభుత్వం లాగా మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం, మా పార్టీలోకి వస్తేనే పెన్షన్ ఇస్తాం, లేకపోతే మా పార్టీలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, మా కండ వేసుకోండి అని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఇది అన్ని వర్గాలకి అర్హత కలిగినటువంటి అందరూ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఈ రాష్ట్ర బిడ్డలైతే చాలు, ఈ రాష్ట్ర కుటుంబం అయితే చాలు, తప్పనిసరిగా వాళ్ళందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. మేము తప్పనిసరిగా 6 గ్యారంటీలని తప్పనిసరిగా ప్రజలకి అమలు చేసి తీరుతాం.
తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాలు మొదలయ్యాయి. గురువారం అభయహస్తం దరఖాస్తులను అధికారులు ప్రారంభించారు. 5 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు ఫారాలను ప్రజలకు అధికారులకు అందజేస్తున్నారు. అయితే ప్రజాపాలన అభయహస్తం అప్లికేషన్స్ ఫామ్ల విషయంలో సరికొత్త దందాకు కొందరు దళారులు దారితీశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక్కో ఫారంను 50 నుంచి 100 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రతి కౌంటర్ వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని పట్టించుకునే వారు లేకపోవడంతో పేద ప్రజలు తప్పదని దరఖాస్తు ఫామ్లను కొనుగోలు చేస్తున్నారు. బెంగళూరు టీడీపీ ఫోరంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా ఉంటుంది. ప్రపంచంలోనే తెలుగువారు నెంబర్ 1గా ఉండాలనేది నా ఆకాంక్ష. పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవిత ఆశయం. ఏపీలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి. విజన్ 2020 అన్నప్పుడు ఐటీ ఏర్పాటు చేస్తాని అన్నప్పుడు నన్ను అవహేళన చేశారు అని అన్నారు. పై నుంచి కింది వరకు చేస్తాం కానీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ అభివృద్ధి చేయడమే డెవలప్ చేయడమే కాకుండా ఇంత ఉత్సాహంగా మీరు ముందుకు పోతున్నారంటే దానికి మనస్ఫూర్తిగా మీ ఆర్గనైజర్స్ని, ఇక్కడే మెంబర్స్ని, ఇక్కడే ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరి పేర్లు చెప్పలేం కాబట్టి కొంతమంది ముఖ్యమైన కార్యకర్తలు ఎవరైతే చేశారో వారి పేరు చూస్తే రావి గోపీచంద్ గారు, వంశీ మన్యం గారు, శ్రీకాంత్ సోంపల్లి గారు, నారాయణ నూతేటి గారు, శివ చనుమూలు గారు, వెంకటరత్నం గారు, కేశవ్ కోకా గారు, పణి ఎండూరి గారు, పావన్ మోతుపల్లి గారు, నాగేశ్వరరావు గారు, విజయ్ రాంభూపాల్ గారు, విష్ణు నల్లూరి గారు, యోగేష్ గోపినేని గారు, నరేంద్ర నాయుడు గారు. ఈరోజు ఎక్కడ చూసినా యువతను చూస్తున్నా, మొత్తం ఈ మీటింగ్లో చూస్తే యువశక్తి కనపడుస్తున్నారు. భవిష్యత్తు మీదే. అలాంటి ప్రొఫెషనల్స్గా ఉండే మొత్తం యువ నాయకులందరికీ కూడా నమస్కారం. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 692 కేసులు బయటపడ్డాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4097కు చేరింది. అలాగే 6 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్ ఒక్కొక్కరు చొప్పున మరణించారు. నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85% ఫెయిల్. నవరత్నాలు నవమోసాలయ్యాయి పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరావు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు గురువారం జాతీయ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్ రెడ్డి ఎంత మోసగాడో, ఎంత పచ్చి అబద్ధాలకోరో ప్రజలకు తెలియజేయడానికే ఈ పుస్తకం తీసుకొచ్చామన్నారు. పాదయాత్ర, ఎన్నికల సమయంలో వివిధ సందర్భాల్లో జగన్ ఇచ్చిన మొత్తం హామీలు 730 అని, అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చింది కేవలం 109 మాత్రమేనని, 85% హామీలు విస్మరించి ప్రజల్ని వంచడమేనా జగన్ రెడ్డి నీతి, నిజాయితీ అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఇదేదో రాజకీయం గురించో ఎలక్షన్ల గురించో తప్పుడు సమాచారం జగన్మోహన్ రెడ్డి లాగా తెలుగుదేశం పార్టీ ఆధారాలు లేకుంటే ఏది ఇవ్వదు. నువ్విచ్చినటువంటి 730 హామీలు మేనిఫెస్టోలో ఎన్ని ఇచ్చావు, ఎన్ని చేశావు? ఎంత తెలివైన వాడంటే 730 హామీలు ఇచ్చాడు, ఎలక్షన్లో నవరత్నాలని చెప్పి ఈ బిల్ ఇచ్చాడు. ఇది మడిచి పెట్టుకోండి ప్రజలారా. ఈ బిల్ల చూపించి ఇది నాకు ఒక బైబిలు, ఈ బిల్లను చూడండి, ఇందులో ఇవే హామీలు ఇచ్చానని చెప్పి ఈ బిల్లను చూపించి మడిచి పెట్టుకోండి ప్రజలారని మన చెవిట్లో పువ్వులు పెడుతున్నాడు. కాదని చెప్పు, నీకు ధైర్యం ఉంటే ఈ బుక్ అందుబాటులో పెడతాం, ఒకసారి చదువు. అచ్చెన్నాయుడు, నువ్వు బుక్లో పెట్టావు ఫలానా ఊర్లో ఈ హామీ నేను ఇచ్చానని, నేను ఇవ్వలేదు, ఎక్కడ నువ్వు నిరూపించగలవంటే ఇదిగో నీ సాక్షిలోనే వచ్చింది వాయిస్. ఈ వాయిస్ నీకే పంపిస్తాం. ఈ రకంగా మోసం చేసి దగా చేసి మాట్లాడితే పచ్చి అబద్ధాలు మాట్లాడి నేను 99.5% బాటా రేట్లాగా అమలు చేసామని చెప్తుంటే ప్రజలంత అమాయకులా? అర్థం చేసుకోరా? అయినా సరే ఒకసారి ప్రజలకి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ బుక్లెట్ రిలీజ్ చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ
నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు అభయహస్తం గ్యారంటీ పథకాలను సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బంజారా హిల్స్ లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు సందేహాలుంటే అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రజల వద్దకే పాలన పేరుతో హైదరాబాద్ లో 600 కేంద్రాల్లో కార్యక్రమం జరుగుతోంది. అర్హతను బట్టి లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఎలాంటి వైరవీలకు అవకాశం లేదు అని పొన్నం స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ నగరంలో 600 కేంద్రాలు 150 డివిజన్లలో డివిజన్కు 4 చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేసి 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోవడం జరుగుతోంది. ఇందులో ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. వారి దగ్గర ఏమైనా ఆధారాలున్నా లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి. అధికారులను కూడా కోరుతున్నాం, ఎక్కడ కూడా అభ్యంతరాలు అవంతరాలు లేకుండా వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఉంటే అడగండి, లేకుంటే అప్లికేషన్ మాత్రం రిసీవ్ చేసుకునేటువంటి విధంగా అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోమని చెప్పి కోరుతున్నాం. 6 గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫార్మెట్ ఉంది. ఇది కాక మీకు వ్యక్తిగతంగా కావచ్చు, ఆ యొక్క వాడలో కావచ్చు, లేకపోతే ఆ యొక్క సొసైటీలో ఆ స్లమ్స్లో ఉండబడేటువంటి ఇతరత్ర సమస్యలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ఉంటుంది. కాబట్టి ఆ కౌంటర్ మీద కూడా మీ సమస్యల్ని రిజిస్ట్రేషన్ ఒక కాగితం మీద రాసిచ్చేటువంటి అవకాశం ఉంది. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పట్ల ప్రజలకు ఒక ఆకాంక్ష ఉంది. ఆ ఆకాంక్షకు అనుగుణంగా ప్రజల పాలన, ప్రభుత్వం ప్రజల దగ్గరకు అనేటువంటిది ఒక ఓపెన్ మైండ్ తోటి ఉండేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోండి. ఈ కార్యక్రమానికి ఎక్కడ ఆటంకం లేదు. ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. చెప్పిన మాట అన్ని అమలైతే అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క సమాచారాన్ని తీసుకుంటా ఉన్నారు. ఈ సమాచారం ద్వారా అన్ని కంపైల్ చేసి దానికి సంబంధించినటువంటి సమాచార సేకరణ తర్వాత ఈ యొక్క లబ్ధిదారులందరికీ కూడా ఎంపిక వాళ్ళకు ఉండబడేటువంటి ఆ యొక్క అర్హతలను బట్టి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం అందుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి అవసరం లేదు. దీనికి ఎవరు పైర వేయాల్సిందో లేకపోతే ఇంకొక మిడిల్ మ్యాన్ అవసరం లేదు. ఇల్లు లేని వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పెన్షన్ ఎన్హాన్స్మెంట్ కావచ్చు, నూతన పెన్షన్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ లోపల అది ఉన్నది. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ముఖ్యంగా హైదరాబాద్లో విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 600 కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ఎక్కడ కూడా జనం కనబడకుండా నిరంతరంగా ఈ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జరుగుతుంది. కాబట్టి ఒత్తిడి అటు అప్లికేషన్ తీసుకునే వాళ్ళ దగ్గర కానీ అప్లికేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు ఇంతసేపు వేడి చేస్తున్నాం అనేటువంటి భావన లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అధికార యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు అది ఎక్కడ ఇబ్బంది ఉన్నా వెంటనే రోడ్డు డైలీ వారికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినాం. కాబట్టి వారు ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని రిజాల్వ్ చేస్తారనే మాట సందర్భంగా నేను తెలియజేస్తాను. అదే సమ్మె బాట పట్టిన వాలంటీర్లపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. సమ్మెకు దిగిన వాలంటీర్లను సర్వీస్ నుంచి టెర్మినేట్ చేయాలని సర్కార్ నిర్ణయించింది. కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో నిన్న సమ్మెకు దిగిన 18 మంది వాలంటీర్లు 3 తప్పించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ అయ్యాయి. మరికొందరిని తప్పించడానికి అధికారులు అడుగులు వేస్తున్నారు. ఎవరు సమ్మె చేసినా ఊరుకోవద్దని అమలాపురం మున్సిపల్ కమిషనర్ ఆడియో మెసేజ్లో ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ తీరు పట్ల వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగపూర్ వేదికగా కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం. సంపదను ప్రజలకు అంకితం చేయడం కోసమే ప్రజాపాలన బట్టి విక్రమార్క. ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల ఫామ్లతో కొత్త దందాకు తెర. ఇదేంటని ప్రశ్నిస్తున్న పేదలు. ఏపీలోని అన్ని వ్యవస్థలు బస్టు పట్టాయి చంద్రబాబు. ప్రభుత్వ వైఫల్యాలపై బుక్ రిలీజ్ చేసిన ఏపీ టీడీపీ నేత అచ్చెన్నాయుడు. అభయహస్తంలో పైరవీలకు అవకాశం లేదు పొన్నం. సమ్మె బాట పట్టిన వాలంటీర్లపై జగన్ సర్కారు ఉక్కుపాదం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EY టీవీ న్యూస్.